కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో ఈనాటి నవలా హృదయం తెన్నేటి సూరి గారి చెంగిజ్ ఖాన్ గురించి. తెన్నేటి సూరి కవి, కథా రచయిత, నాటకకర్త, నవలా రచయిత, ప్రఖ్యాత అనువాదకులు. భారతి, ఆంధ్రపత్రికలలో పనిచేశారు. 1911లో పుట్టిన తెన్నేటి సూరి 16 అక్టోబర్ 1958న మరణించారు. ఇక నవలా హృదయంలోకి వెళితే, నరరూప రాక్షసుడిగా పేరు పొందిన వ్యక్తి అంతరంగంలోని మానవతాఛాయని అద్భుతంగా ఆవిష్కరించిన నవల చెంగిజ్ ఖాన్. స్వతంత్ర జీవన కాంక్షని, తన జాతికి నిర్భయ జీవితాన్ని అందించటానికి ఆ వ్యక్తి అహోరాత్ర కృషిని తెన్నేటి సూరిగారు అక్షరీకరించిన తీరు శ్లాఘనీయం. 1956లో తొలిసారి ముద్రితమైన ఈ నవల పునర్ముద్రణలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. 60 ఏళ్లుగా నవల విలువ ఏమాత్రం తగ్గలేదనడానికి ఇదే సాక్ష్యం. చెంగిజ్ ఖాన్ ఓ మంచి సమ్మిళితం. చరిత్ర సారాన్ని వస్తువుగా చేసుకుని రూపొందిన నవల. చరిత్రాంశాలకి రక్తమాంసాలు ప్రోది చేసి ఆ కాలాన్ని, అందులోని వ్యక్తుల్ని నవరసభరితంగా తీర్చిదిద్ది చెంగిజ్ ఖాన్ నవలకు ప్రాణప్రతిష్ఠ చేశారు తెన్నేటి సూరి. యాసుకై ఎక్కా మంగోల్ ఖాన్, యూలన్, గుయగ్జూషా మాన్, కరాచర్, టెంగ్రీ భట్, టెమూజిన్, భగత్తూర్ ఇవి వ్యక్తుల పేర్లు. మిర్కిట్, తార్తార్ జాతుల పేర్లు. ఇలాంటి పేర్లతో దాదాపు 400 పేజీల ఈ నవల ఆద్యంతం ఉత్కంఠగా సాగడం విశేషం. నిర్దిష్ట ప్రణాళికతో ఈ నవల రాశారు రచయిత. చెంగిజ్ ఖాన్ వ్యక్తిత్వం పట్ల విభిన్నమైన దృష్టి ఉంది ఆయనకు. ముందు మాటలో ఆ విషయాన్ని ఇలా స్పష్టంగా రాశారు. చెంగిజ్ ఖాన్ నా ఆదర్శ వీరుడు అని నెహ్రూ తన జీవిత చరిత్రలో అన్నారు. నెహ్రూ దృష్టిలో ఉన్న చెంగిజ్ ఖాన్ పాశ్చాత్య నాయకుల దృష్టిలో ఉన్న రాక్షసుడు కాదు. గోబీ ప్రజలకు ప్రేమపాత్రమైన మానవుడు. చెంగిజ్ ఖాన్ గురించి పాశ్చాత్య రచయితలు చాలా గ్రంథాలు రాశారు. చెంగిజ్ ఖాన్ రాక్షసుడిని నిరూపించడానికి ఆయా రచయితలు పడ్డ తాపత్రయం విపరీతం. ఆసియాగడ్డపై కూడా ఓ మహాపురుషుడు పుట్టాడని అంగీకరిస్తే పాశ్చాత్య నాగరికతకంతా తలవంపులవుతుందా? ఓ బంజారీ తండా నాయకుడు ప్రపంచంలో 35 వంతు జయించి 3 శతాబ్దాల పర్యంతం స్వర్ణయుగంగా నిలిచిన ఒక మహాసామ్రాజ్యాన్ని ఎలా స్థాపించగలిగాడు? ఇదంతా సైనిక శక్తి వల్లనే సాధ్యమైతే ఆ మహత్తర శక్తి అతనికెలా వశనమైంది? ఆ శక్తిని హస్తగతం చేసుకోవడానికి అతనిలో ఉన్న బలమైన గుణసంపత్తి ఏంటి? వంటి విషయాలతో పాటు మరో ఆసక్తికర అంశాన్ని స్పృశించారు రచయిత. కఠోరమైన సైనిక శాసనాలను అమలు జరిపి రాక్షసుడిలా వ్యవహరిస్తే ఏ వ్యక్తి అయినా చెంగిజ్ ఖానులా ప్రపంచాన్ని జయించవచ్చనే తప్పుడు భావాన్ని వ్యాపింపజేశారు జర్మన్ చరిత్రకారులు. ఈ తత్వం తలకెక్కిన హిట్లర్ నాజీయిజం అనే క్రూర సైనికతత్వాన్ని అభివృద్ధి చేసి రాక్షసుడిగా మారాడు తప్ప చెంగిజ్ ఖాన్ వంటి మానవుడు కాలేకపోయాడు. ఈ నవలకు చారిత్రక ఆధారం హెన్రీ హెచ్ హోవర్త్, ఎఫ్ఎస్ఏ దంపతుల మంగోల్ హిస్టరీ. నిష్పాక్షికంగా నిజానిజాలను గ్రంథస్థం చేయటానికి ఆ దంపతులు తమ జీవిత సర్వస్వాన్ని త్యాగం చేశారంటారు సూరి. తెన్నేటి సూరిగారి కృషి కూడా సామాన్యమైంది కాదు. నరరూప రాక్షసుడని లక్షల కొద్దీ జనాన్ని బలి తీసుకున్నాడని పేరు పొందిన చెంగిజ్ ఖాన్కు తన జాతి పట్ల అమితమైన ప్రేమ ఉందని, తన వారి దురవస్థ చూడలేకే అంతగా తెగడ్డాడని, అతనిలోనూ మానవత ఉందని చెప్పే ప్రయత్నం విలక్షణమైందే కాక ఎంతో సాహసం కూడా. చెంగిజ్ ఖాన్ తల్లి యూలన్. ఆమె పెళ్లి తతంగంతో నవల ఆరంభమైంది. ఆమె మిర్కిట్ జాతి తండా ఆడపడుచు.
అదే జాతికి చెందిన అర్గున్తో ఆమె వివాహం. అదే సమయంలో ఎక్కా మంగోల్ తండా నాయకుడు యాసుకై సైన్యంతో వచ్చి మెర్కిట్ తండా వాళ్ళని ఊచకోత కోసి యూలన్ని ఎత్తుకుపోయాడు. అందుకు రోదిస్తున్న యూలన్తో, ఎందుకు ఏడుస్తావు? ఊరుకో. అందమైన ఆడది బలవంతుని ఆస్తి. ఇది గోబీ ఎడారి ధర్మం అన్నాడతను. గోబీ ఎడారిలో అప్పటి ధర్మం అదే. బలవంతుడు బలహీనుణ్ణి కబళించటం, పచ్చి మాంసం తినటం, జంతు చర్మాలు ధరించటం, నిత్యం ఎవరి మీద పడతారోనన్న యుద్ధ భయం. పరస్పర యుద్ధాలతో వైషమ్యాలు పెరిగి జాతుల మధ్య పగ, ద్వేషం. యూలన్కి యాసుకై అంటే తీవ్ర ద్వేషం. బందీగా ఉంది. ఇష్టంగా అతనికి వశం కాలేదు. యూలన్ అన్న కరాచర్. అతనికి చెల్లెలంటే ప్రాణం. ఆమెను అతనే పెంచాడు. తెలివితేటలతో పాటు సర్దుబాటు తెలిసినవాడు. యాసుకైకి అనుకూలంగా మెలుగుతూ చెల్లెలికి అతని మీద ప్రేమ కలిగేలా చేస్తానన్నాడు. యూలన్ గర్భవతి. శత్రువు సంతానాన్ని మోస్తున్నందుకు తన మీద తనకే అసహ్యం. ఆ రోజు మతగురువు షామాన్ పెద్ద పూజ చేస్తున్నాడు. దేవతలతో మాట్లాడి పుట్టబోయే సంతానానికి రక్ష తేనున్నాడు. ఆ పూజకి యూలన్ సిద్ధమవ్వాలి. భర్తతో కొరడా దెబ్బలు తింది కానీ తయారవటానికి సిద్ధపడలేదు. అప్పుడు కరాచర్ నచ్చజెప్పాడామెకు. వేరే దారి లేదు. యాసుకైని ఇష్టపడితే నువ్వు, నీతో పాటు నేను బతుకుతాం, లేదా చచ్చిపోతాం. నీ మొండితనంతో ఈ హింసని, నైత్యాన్ని భరించటం మూర్ఖత్వం. యూలన్ మనసు మార్చుకుంది. యాసుకై ప్రాణప్రియంగా మారింది. షామాన్ పూజ చేశాడు. రక్ష లభించిందన్నాడు. ఆకాశదేవుడు ఎక్కా మంగోల్ జాతికి వీరపురుషుణ్ణి ప్రసాదించబోతున్నాడని అన్నాడు. యూలన్ ప్రసవానికి ముందే యాసుకై తార్ తండాన్ని జయించి తమ తండాలో విలీనం చేసుకున్నాడు. యూలన్ ప్రసవించింది. బిడ్డను చూడగానే యాసుకై టెమూజిన్ అని పెద్ద కేక పెట్టాడు. టెమూజిన్ అంటే ఉక్కు మనిషి. శారీరకంగానే కాదు, సంకల్పంలో కూడా. దానికి తోడు శిశువు ఎడమ గుప్పిటి మూసుకునే ఉంది. తెరచి చూస్తే అరచేతికి మధ్యగా ఎద్దు మోపురంలా ఒక మాంసఖండం కకుద్రేక ఉబ్బెత్తుగా ఉంది. అలా ఉంటే జగజ్జేత అవుతాడని విశ్వాసం. యాసుకై సంతోషంతో జగజ్జేతా అని అరిచాడు. చెంగిస్ ఖాన్ జననం అంత విచిత్రంగా జరిగింది. ఆ బిడ్డ మహావీరుడవుతాడు. అతడి నాయకత్వంలో మంగోలు జాతి ప్రపంచాన్ని జయిస్తుంది. తమకు శత్రుభయముండదు. తమ ఆడవాళ్లను ఎవ్వరూ ఎత్తుకుపోరు. ఇలాంటి నమ్మకాల మధ్య పెరిగాడు టెమూజిన్. దీనికి తోడు తమ స్వార్థం కోసం షామానులాంటి వాళ్లు మరిన్ని జోడించారు. దేవతా జోస్యాలు చెప్పించారు. ప్రపంచం మొత్తం దుర్మార్గం ప్రబలిపోయింది. రాజులు, చక్రవర్తులు విలాసాల్లో మునిగి దేవుణ్ణి మరిచిపోయారు. వాళ్లందర్నీ నాశనం చేయడానికి టెమూజిన్ని భూలోకానికి పంపారు. ఈ భావజాలం, పొగడ్తల మధ్య చిరుతపులులతో ఆడుకుంటూ పెరిగాడు టెమూజిన్. అతను తన జాతిని ఉద్ధరించాలి. చిన్నతనం నుంచి అదే అతని ధ్యేయం. అతనికి భయమంటే తెలియదు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించడమే. దిగులు, ఏడుపు అతనికి తెలియని పదాలు. తుగ్రల్ ఖాన్ కేరెట్ నాయకుడు. కేరెట్ తురుష్కులు బంజారా జీవితాన్ని వదిలేసి చైనా గోడ పక్కనే ఓ సారవంతమైన భూఖండాన్ని ఆక్రమించి నగర నిర్మాణం చేసుకున్నారు. వ్యవసాయం, వృత్తి వ్యాపారాలతో నాగరిక స్థాయికి చేరారు. తుగ్రల్ ఖాన్ పేరు ప్రఖ్యాతులు దేశదేశాలకీ తెలుసు. అంతటి మనిషి యాసుకై సైనిక సాయం కోరి వచ్చాడు. యాసుకై సంబరపడిపోయాడు. కరాచర్ వారిద్దరికీ స్నేహం కుదిర్చాడు. కత్తులు కలిపి స్నేహ ప్రమాణాలు చేశారు. బాల్యచేష్టే అయినా టెమూజిన్ కూడా కత్తి కలిపి ప్రమాణం చేశాడు. యాసుకై సాయంతో తిరిగి అధికారంలోకి వచ్చాడు తుగ్రల్ ఖాన్. ఫలితంగా ఎక్కా మంగోలు తండా సైన్యం పెరిగింది. అపార ఆయుధ సంపత్తి చేజిక్కింది. టెమూజిన్కి నూనూగు మీసాల వయసు.
కొడుకు పెళ్లి సంబంధానికి వెళ్ళి వస్తుండగా దాయాది టర్గుటాయి పాతపగతో యాసుకైపై విషప్రయోగం చేశాడు. అతని మరణంతో తండా కలవరపడింది. పరస్పర విభేదాలతో అయిన వాళ్లే అధికారం కోసం కుతంత్రాలు పన్నారు. వాటిని అణిచేసి చెంగిస్ ఖాన్ తన అధికారం తిరుగులేనిదనిపించాడు. తర్వాత అతని జీవితమంతా యుద్ధతంత్రమైంది. నిత్యం తన వాళ్ల రక్షణ, శత్రువుల ఎత్తుల మీద నిఘా, కృతజ్ఞత లేని తుగ్రల్ ఖాన్ మోసం చెయ్యాలని చూసినా చెంగిస్ ఖాన్ సాగనివ్వలేదు. తుగ్రల్ ఖాన్ చైనా చక్రవర్తి, తురుష్కా చక్రవర్తి మహమ్మద్ షాలతో చేతులు కలిపాడు. వారికి ఎదురుపడి జయించలేడు చెంగిస్ ఖాన్. తన వాళ్లలో చీలిక వచ్చిందన్న పుకారు పుట్టించాడు. ఒక్కొక్క శాఖ మంతనాలు జరిపి తుగ్రల్ ఖాన్ని చేరింది. తన సైన్యం పెరిగిందని సంతోషపడ్డాడు తుగ్రల్ ఖాన్. కాని ఓ రాత్రి పథకం ప్రకారం నిద్రలో ఉన్న తుగ్రల్ ఖాన్ సైన్యాన్ని చెంగిస్ ఖాన్ సైన్యం తుదముట్టించింది. చెంగిస్ ఖాన్ తుగ్రల్ ఖాన్ని చంపేశాడు. విజయం తర్వాత చెంగిస్ ఖాన్, గోబీ ప్రజలందరిదీ ఒకే జాతి, మానవత్వమే మన మతం, ఈనాటి నుంచి మనం మానవులుగా ప్రపంచ చరిత్రలో అవతరించనున్నాం, ఇకపై గోబీ ప్రజానికాన్ని కన్నెత్తి చూడటానికి జగత్తులో ఎంతటివాడికైనా గుండెలుండవు, 25 ఏళ్ల క్రితం ఏ ఒక్కరి మానప్రాణాలకు రక్షణ లేదు, బతుకు తెరువు తెలియక ఒకరినొకరు పీక్కు తింటూ కూనీలు చేసుకుంటూ నానా అవస్థలు పడుతుండేవాళ్లం. ఆ దీనావస్థను చూసి నా హృదయం ఎంత రంపపు కోతపడిందో మీరు ఊహించలేరు. గోబీ జాతులన్నింటినీ సంఘటితం చేస్తే కాని విముక్తి లేదని గ్రహించాను. ఆ లక్ష్యంతో అహోరాత్రులు కృషి చేశాను. ఎన్నో అకార్యాలు చేశాను. జాతులకి జాతులను తుడిచేశాను. ఎందరినో బలి తీసుకున్నాను. ఇందులో నాకేదో స్వార్థముందని చాలామంది అపోహ. క్షమించి నన్ను వదిలేయండి. గోబీ సమాఖ్యను పరిరక్షించగలిగిన విజ్ఞానవేత్తను అన్వేషించండి అంటూ అందరికీ నమస్కరించాడు. ప్రజలు ముక్తకంఠంతో చెంగిస్ ఖాన్కి జేజేలు పలికి అతనే తమ సర్వస్వం అన్నారు. ఇక్కడితో నవల ముగుస్తుంది. దుర్భరమైన ప్రజాపీడనలో అవతరించిన జ్వాలారేఖ చెంగిస్ ఖాన్ అన్నారు రచయిత. నవలలో చాలా క్లిష్టమైన సంఘటనలు, వాదాలు, వర్ణనలు, వ్యక్తీకరణలు ఉన్నాయి. అవి తెలియాలంటే నవలని ఆశాంతం చదవాల్సిందే. చెంగిస్ ఖాన్ జీవిత పూర్వదశని విపులంగా చెప్పినట్టు అతని ఉత్తర దశని ప్రస్తావించలేదు. అది ఉంటే మరీ బావుండేది. చెంగిస్ ఖాన్ మరణం వరకు నవల సాగి ఉండాల్సింది. ఏది ఏమైనా చెంగిస్ ఖాన్ స్వాతంత్ర కాంక్షని, తన జాతి ఉన్నతికి అహోరాత్రాల కృషిని తెన్నేటి సూరిగారు అద్భుతంగా ఆవిష్కరించారు. అదండి ఈనాటి నవలా హృదయం. రాజా రామ్మోహన్ రావు గారు రాసిన తెన్నేటి సూరిగారి చెంగిస్ ఖాన్ నవల గురించి. ఈ వ్యాసం 2017 ఏప్రిల్ మాసపు చతురలో ప్రచురింపబడింది. ఈనాటి నవలా హృదయం ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చేవారం ఇంకో మంచి నవలా హృదయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు.